వెల్కమ్ టు ఐ న్యూస్. అంతరిక్ష రంగంలో ఇస్రో అంటేనే ఒక తిరుగులేని శక్తి. అతి తక్కువ ఖర్చుతో అద్భుతమైన ప్రయోగాలను విజయవంతం చేస్తూ ప్రపంచ దేశాలని ఆశ్చర్యపరిచే భారత అంతరిక్ష సంస్థకు 2025 సంవత్సరం మాత్రం ఒక కఠిన పరీక్షను ఎదురుచూసింది. సాధారణంగా ఇస్రో ప్రయోగాల్లో జయహో అన్న వార్తలే ఎక్కువ వినిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఏడాది కొన్ని సాంకేతిక లోపాలు శాస్త్రవేత్తలను తీవ్రంగా కలవరపెట్టాయి. ఆకాశంలోకి దూసుకు వెళ్లిన రాకెట్లు లక్ష్యాన్ని చేరలేకపోవటం, కోట్లాది రూపాయల విలువైన ఉపగ్రహాలు తప్పుడు కక్షలో చిక్కుకుపోవటం ఇస్రోకు పెద్ద సవాలుగా మారాయి. అసలు 2025లో ఇస్రో ఎదుర్కొన్న ఆ అవరోధాలేంటి? అగ్రరాజ్యాల స్పేస్ ఏజెన్సీస్ కూడా తలవంచిన ఈ ఏడాదిలో ఇస్రో తన పట్టుదలను ఎలా నిరూపించుకుంది? ఈ ఉత్కంఠభరితమైన వివరాలన్నీ ఇప్పుడు మన స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. అంతరిక్ష ప్రయాణం అంటేనే ఒక పెద్ద సాహసం. ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగినా అది కోట్లాది రూపాయల శ్రమను బూడిద చేస్తుంది. 2025లో ఇస్రో సాధించిన విజయాలు ఒకవైపు గర్వకారణంగా ఉన్న కొన్ని మిషన్స్ మాత్రం ఊహించని మలుపులు తిరిగి శాస్త్రవేత్తలను కలవరపెట్టాయి. ఈ ఏడాది జనవరిలో GSLV F-15 ద్వారా ప్రయోగించిన NVS-02 ఉపగ్రహం తప్పుడు కక్షలో చిక్కుకుపోయింది. రాకెట్ లోని ఆక్సిడైజర్ సరఫరా చేసి చిన్న వాల్వ్ పని చేయకపోవడంతో ఆ శాటిలైట్ నిర్దేశిత కక్షలోకి చేరుకోలేకపోయింది. నావిగేషన్ సర్వీసెస్ కోసం అత్యంత కీలకమైన ఈ ఉపగ్రహం లక్ష్యాన్ని చేరుకోలేకపోయినా మన శాస్త్రవేత్తలు మాత్రం నిరాశ చెందకుండా ఆ శాటిలైట్ ని ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఎలా వాడుకోవాలా అని రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అయితే ఇస్రోకు అసలైన షాక్ మే నెలలో ఎదురైంది. నమ్మకమైన రాకెట్ గా పేరున్న PSLV C-61 ద్వారా ప్రయోగించిన EOS-09 రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ మిషన్ విఫలమైంది. మొదటి 2 దశలు విజయవంతంగా పూర్తి చేసుకుని నింగిలోకి దూసుకు వెళ్లిన రాకెట్ 3వ దశలో ప్రెషర్ తగ్గిపోవడంతో దారి తప్పిపోయింది. దాదాపు 63 ప్రయోగాల్లో PSLV ఇలాంటి పూర్తి వైఫల్యాన్ని ఎదుర్కోవటం ఇది కేవలం 3వసారి మాత్రమే కావటం గమనార్హం. కేవలం భారత్ మాత్రమే కాదు, 2025లో అగ్రరాజ్యం అమెరికాకు చెందిన SpaceX, రష్యా, చైనా అంతరిక్ష సంస్థలు కూడా ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్నాయి. చైనా వ్యోమగాములు రోదసీలో చిక్కుకుపోవటం, రష్యా లాంచ్ ప్యాడ్ దెబ్బతినడం వంటి సంఘటనలు అంతరిక్ష పరిశోధనలు ఎంత కష్టతరమో ప్రపంచానికి చాటి చెప్తున్నాయి. కానీ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ మళ్ళీ ఆకాశం వైపు అడుగులు వేయటమే ఇస్రో నైజం. ఈ అవరోధాలు రేపటి భారీ విజయాలకు పునాదులు అని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు.